జనసేనలో చేరికలు మొదలయ్యాయి. ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించి చాలా మంది వైసీపీ నేతలందరూ జనసేన పార్టీలో చేరుతున్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఈ నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పు ప్రక్రియ చేపట్టిన దగ్గర నుంచి ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జీలు మొత్తము దాంట్లో చేరుతున్నారు. అయితే తాజాగా గూడూరు ఎమ్మెల్యే శివప్రసాద్ మాత్రము గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ జనసేన పార్టీలో చేరాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. అయితే అక్కడ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తిని గూడూరు ఇన్ఛార్జిగా నియమించడంతో ఆయనకి కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఇక్కడ తను పోటీ చేసి గతంలో గెలిచినప్పటికీ కూడా తిరుపతి ఎంపీగా గెలిచారు 2014 ఎన్నికల్లో. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో గెలిచినా కూడా ఆయన్ని ఇన్ఛార్జ్ నుంచి పదవి నుంచి తప్పించడాన్ని వరప్రసాద్ జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే దీనికి సంబంధించి ఆయన ఈ రోజు తాడేపల్లిలోని పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. భేటీ అయిన తర్వాత అక్కడ టికెట్ ఇవ్వాలని చెప్పేసి గూడూరు టికెట్ ఇస్తే అక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధిస్తానంటే కూడా పవన్ కళ్యాణ్ కి చెప్పినట్టు తెలుస్తుంది. అది ఇప్పటికే జనసేన టీడీపీ పొత్తులో ఉన్నటువంటి నేపథ్యంలో గూడూరులో టీడీపీ పార్టీకి కొంత బలం ఉంది. అక్కడి నుంచి అభ్యర్థులు కూడా మళ్ళీ అక్కడి నుంచి పోటీ చేయాలని చెప్పేసి భావిస్తున్నటువంటి నేపథ్యంలో వరప్రసాద్ చేరికతో మాత్రము కొంత సస్పెన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వరప్రసాద్ జనసేనలో చేరి టికెట్ ఆశిస్తే మాత్రం మరి ఆ టికెట్ టీడీపీ ఇస్తుందా లేదా అనే దానిపైన కూడా కొంత ఉత్కంఠ ఉంది. కానీ జనసేనకు మాత్రము టీడీపీలో చేరికల్ని యాక్సెప్ట్ చేయనప్పటికీ మాత్రము జనసేనలోకి చాలా మంది నేతలందరూ చేరుతూ ఉన్నారు. ఇప్పటికే వైసీపీలో ఉన్నటువంటి అసంతృప్త నేతలు కానివ్వండి, టీడీపీకి సంబంధించి టికెట్ ఆశించి భంగపడిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరూ జనసేనలో చేరాలని చెప్పేసి కూడా భావిస్తూ వస్తున్నారు. జనసేనలో ఈసారి కొంత పోటాపోటీ ఇచ్చే విధంగా కూడా ఉండాలని చెప్పేసి నేతలు చూస్తున్నారు. కానీ వరుసగా ఎమ్మెల్యేలు ఒకరికొకరికి రాజీనామా చేయడంతో వైసీపీ పార్టీలో కొంత ఇబ్బందికర పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ వైసీపీలో చేరుతున్నటువంటి ఈ వేరే పార్టీ నేతలు కానివ్వండి, కొత్త వ్యక్తులు కానివ్వండి, వాళ్ళకి అవకాశం కల్పించి పాత నేతలందరినీ పక్కా పెట్టడం వల్ల వైసీపీ పార్టీకి నష్టం జరిగే పరిస్థితి ఉంటుందా లేదా అనేది కూడా చూడాల్సింది. ఏది ఏమైనప్పటికీ రెండు పార్టీల మధ్య అటు టీడీపీ జనసేన కానివ్వండి వీళ్ళిద్దరి మధ్య కొంత సఖ్యత ఉన్నటువంటి నేపథ్యంలో కొత్త వారు వస్తే మాత్రం వాళ్ళకి సీట్ల కేటాయింపై కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని తెలుస్తుంది.